త్వరలో ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతూ ఉన్నాయి. కేంద్ర కేబినెట్ విస్తరణ కూడా జరగబోతోంది. ఈ రెండు తర్వాత రాష్ట్ర కేబినెట్లో కూడా మార్పు చేర్పులు ఖచ్చితంగా ఉండొచ్చు. అదే క్రమంలో కేంద్ర మంత్రివర్గంలోకి రాష్ట్రం నుంచి ఒక స్థానం దక్కుతుందా, రెండు స్థానం దక్కుతుందా అన్నది చూడాలి. బట్ స్థానం అయితే గ్యారంటీ. ఈ క్రమంలో టీడీపీ తరపున ఉన్న వాళ్ళకి ఇస్తారా, బీజేపీ తరపున వాళ్ళకి ఇస్తారా మంత్రి పదవి అనేది ఇంట్రెస్టింగ్. అండ్ తాజాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళి బీజేపీ తరపున ఇవ్వాలి అనుకుంటే పురంధరేశ్వరి గారికి మంత్రి పదవి ఇస్తే మాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి వచ్చారు అని వాళ్ళ పత్రికల్లోనే వార్తలు వచ్చాయి. పురంధరేశ్వరి గారికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలి అని. లేదు టీడీపీకి ఇంకో క్యాబినెట్ ఏమైనా డిమాండ్ చేస్తే ప్రస్తుతం ఉన్న రామ్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టవచ్చు అని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు రాజ్యసభ స్థానాలు కీలకంగా ఉన్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీకి రాజ్యసభ స్థానం ఇస్తారా, కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా లేదా అన్న చర్చ. ఈ చర్చ మధ్య జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో సమావేశమయ్యారు. పరిపాలన అంశాలతో పాటు చాలా ముఖ్యమైన అంశాలు చర్చించామన్నారు. ఆ ముఖ్యమైన అంశాలు రాజ్యసభ స్థానంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో స్థానం. మా పార్టీ ఎంపీ బాలశౌరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అని జనసేన అధ్యక్షులు అడిగినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. కొన్ని ఇంగ్లీష్ పత్రికలు కూడా రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. బాలశౌరి గారికి ఇవ్వండి, మాకు మంత్రివర్గంలో స్థానం ఇస్తేనే మేము ఏపీ రాజకీయాల్లో మరింత యాక్టివ్గా పని చేస్తాము అని చెప్పి ఆయన అడిగారు అని అన్న ఒక రాజ్యసభ లింగమనేని రమేష్ తనకు రాజ్యసభ స్థానం కావాలి అని చెప్పి ఇంతకుముందు మాకు రాజ్యసభ కావాలి అన్నం ఇవ్వలేదు, ఇప్పుడు ఖచ్చితంగా రాజ్యసభ కావాలి అని చెప్పి అడిగారు అని. సరే ఈయన వెళ్ళి అడుగుతారు, ఇవ్వకపోతే ఏంటి అనేది ఏముండదు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అడగడమే. అంతకుమించి కఠిన నిర్ణయాలు అయితే తీసుకోలేరు కదా. ఇవ్వాలా ఇవ్వద్దా అన్నది డెఫినెట్లీ టీడీపీ బీజేపీ మీద ఆధారపడి ఉంటుంది. బట్ నేను ఒక ప్రపోజల్ అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా, ఖచ్చితంగా పెడతారు. అది సామెత, వేస్ట్ సామెత. కానీ అడగకున్న అమ్మ అన్నం ఎందుకు పెట్టదు, బ్రహ్మాండంగా పెడతారు. సరే పోనీయండి, వీళ్ళు అడగాలి కదా మనకు కావాలా వద్దా అని. అందుకని చెప్పి అయితే మొత్తం మీద అడిగారు. ఇటు చంద్రబాబు నాయుడు గారేమో తన ఆస్మాదీయులకి, వాస్తవానికి నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. ఇటు చంద్రబాబు గారు, ఇటు జనసేన అధ్యక్షులు ఇద్దరూ కూడా లింగమనేని రమేష్ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు అని. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు లోకేష్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉండే కిలారి రాజేష్కి రాజ్యసభ ఎంపీ కావాలి అని చెప్పి అడిగారు అనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే లోకేష్కి సన్నిహితుడైన సానా సతీష్కి రాజ్యసభ ఎంపీ ఉంది, ఇప్పుడు కిలారి రాజేష్కి కూడా ఇవ్వాలి అని. బీజేపీ మాత్రం మెజార్టీ రాజ్యసభ స్థానాలు మాకే కావాలని చెప్పి వాళ్ళే తీసుకోబోతున్నారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు టీడీపీ జనసేన ఇద్దరికి రాజ్యసభలో స్థానం ఉంటుందా అంటే ఇప్పుడు రాబోయే వాటిలో, లేదా రాజ్యసభలో జనసేనకు అవకాశం ఇవ్వకపోతే కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారా? జనసేన అధ్యక్షుడి కోరికను టీడీపీ బీజేపీ ఎంతవరకు బలపరుస్తాయన్న విషయం అయితే చూద్దాం.